దీపావళి. ఈ దీపావళిని ఎందుకు జరుపుకుంటారంటే, ఇది చెడు పైన మంచి సాధించిన విజయానికి గుర్తుగా చీకటిని పారద్రోలుతూ జరిపే పండుగ. పురాణాల ప్రకారం నరకాసురుడనే పేరుగాంచిన దుర్మార్గ రాక్షసుణ్ణి కృష్ణుడు సత్యభామ సహాయంతో వధించిన సందర్భంగా మరుసటి రోజు దీపాలను వెలిగించి బాణాసంచా కాలుస్తూ ఆనందంగా పండుగ జరుపుకుంటారు. మరొక కథ ప్రకారం రామాయణంలో రాముడు రావణుని సంహరించి అయోధ్యకు సతీ సమేతంగా తిరిగి వచ్చే సమయంలో ప్రజలు దీపాలను వెలిగించి సంతోషంగా ఆ రోజును సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ దీపావళి పండుగ ద్వారా మనం అందరికీ శుభప్రదమైన సుఖ సంతోషాలతో కూడిన కాలం వచ్చిందని, చెడు దూరమై మంచి విజయం సాధించిందని గుర్తు చేసుకుంటాం. ఈ దీపావళి మన అందరి లైఫ్లో ఫుల్ హ్యాపీనెస్ని తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ హ్యాపీ దివాళీ.